అమరావతిలో ఏపీ మంత్రి పార్థసారథి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఇవన్నీ కూడా చెప్పడం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తాను. అదేవిధంగా అధికారులు కూడా అవసరం వస్తే 2-3 ఆఫీసులు కలిసి, అదేవిధంగా మంత్రులు కానీ కలిసి, అంటే షేరింగ్ లాగా వస్తే కూడా కొంత, అంటే దీని మూలంగా ఎంత వస్తుంది అనేది కాదు, ఒక మోటివేషన్ టు ది పబ్లిక్. అంటే దేశం క్రైసిస్లో ఉన్నప్పుడు మనందరం కూడా నిలబడాలి అనే స్ఫూర్తితో ఇవన్నీ కూడా డిస్కస్ చేయడం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తాను. అదేవిధంగా వీక్లీ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్లో ప్రతి వారం కూడా ఎంత డీజిల్ వాడుతున్నాము, ఎంత ఖర్చు అవుతుంది, ఎన్ని కిలోమీటర్లు తిరిగేది, దాని మీద కొంచెం మానిటర్ పెట్టమని చెప్పి, ఇంతకుముందు లేనిది కొంచెం చెక్స్ పెట్టమని చెప్పేసి చెప్పడం జరిగింది. ఒకవేళ కొత్త వెహికల్స్ ఏమైనా కొంటే అవన్నీ కూడా ఈవీ వెహికల్స్ కొంటే బాగుంటుందని కూడా సూచన చేశారు. ఈవీ వెహికల్స్ కొనడానికి ప్రయత్నం చేయమని చెప్పేసి కూడా చెప్పడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. మరి ఇది ఐఎన్పిఆర్ శాఖ ద్వారా ఈ ఏదైతే చర్యలు ఉన్నాయో పబ్లిక్ని మోటివేట్ చేసే విధంగా సోషల్ మీడియా ద్వారా, లేకపోతే పత్రికా ప్రకటనల ద్వారా, టీవీ ప్రచారం ద్వారా వీటన్నిటిని కూడా ప్రజలకి చేరవేయమని చెప్పేసి కూడా చెప్పడం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తాను. మరి స్టెప్ ఫర్ ది నేషన్ అవేర్నెస్ క్యాంపెయిన్ ప్రమోటింగ్ వాకింగ్ అండ్ సైక్లింగ్. నాకు చెప్పేది, కొంతమంది ముఖ్యమంత్రి గారు అవసరం వస్తే అందరం సైకిల్ మీద కూడా వద్దాం సెక్రటరియట్కి అంటే ఒక మోటివేషనల్గా వారు చెప్పడం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తాను. మరి ఈవీ స్టేషన్స్ని ఎస్టాబ్లిష్ చేస్తానికి ఆ సంస్థలతో, ఎందుకంటే ఎప్పుడూ సంవత్సరంలో చేస్తాం, 2 సంవత్సరాలు చేస్తామంటే కాదు, ఇప్పుడు క్రైసిస్ వచ్చే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఈరోజు క్రైసిస్ వచ్చినా కూడా మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా పరిస్థితులు మనం క్రియేట్ చేసుకోవాలి. కాబట్టి ఈవీ స్టేషన్స్ ఎవరైనా ఇమీడియట్గా పెట్టేవాళ్ళు ఉంటే వాళ్ళకి ఇన్సెంటివ్స్ ఇచ్చైనా సరే వాళ్ళతో మాట్లాడమని చెప్పేసి కూడా చెప్పడం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తాను. మరి ట్రాఫిక్ సిస్టమ్ దగ్గర కూడా, ట్రాఫిక్ సిస్టమ్ రాష్ట్ర వ్యాప్తంగా ట్రాఫిక్ సిస్టమ్ అంటే ఈ సిగ్నల్ లైట్స్ ఉంటాయి కదా, అక్కడ ట్రాఫిక్ జామ్స్, లేకపోతే అక్కడ ఎక్కువగా ఐడ్లింగ్ ఇంజన్స్ అవన్నీ లేకోకుండా అక్కడ ఫాస్ట్ మూవ్మెంట్ ఆఫ్ ది వెహికల్స్ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా తగు చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గారు సూచించడం జరిగింది. అదేవిధంగా ఆర్టీసీ డిపార్ట్మెంట్ కూడా, ఆర్టీసీ వారిని కూడా మరి ఏ విధంగా వారు ఖర్చు తగ్గించుకోగలరు, ఫ్యూల్గా ఖర్చు తగ్గించుకోగలరు, వారిని కూడా స్ట్రాటజీ ఇవ్వమని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. మరి ఏదైతే ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం నుంచి మన రాష్ట్ర ప్రభుత్వం ఈవీ బస్సెస్ తీసుకోవాలని ఏదైతే చేశారో దాన్ని ఎక్స్పెడిట్ చేసి వెంటనే వచ్చే విధంగా కూడా మరి చర్యలు తీసుకోమని చెప్పేసి కూడా మనవి చేశారని చెప్పేసి మనవి చేస్తాను. అదేవిధంగా కొన్ని హయ్యర్ క్లాసెస్ అంటే యూనివర్సిటీ క్లాసెస్ అటువంటి వాటిలో ఉంటే ఆన్లైన్ క్లాసెస్ చెప్పడానికి ఏమన్నా అవకాశాలు ఉంటాయేమో కూడా పరిశీలించమని చెప్పేసి కూడా చెప్పారు. అదేవిధంగా యూనివర్సిటీస్లో, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో నో వెహికల్ కెమికల్ ఇంజిన్ ఫ్రీ డేస్, అంటే స్టూడెంట్స్ అందరూ చాలా బైక్స్లో వస్తూ ఉంటారు కదా, వాళ్ళ అట్లా అటువంటి రాకుండా ఒక 2 days నో బైక్స్, సో అటువంటి చర్యలు కూడా తీసుకోమని జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. అదేవిధంగా గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్లో కూడా వారానికి 2 రోజులు వర్క్ ఫ్రమ్ హోమ్ సిస్టమ్ని డెవలప్ చేయొచ్చేమో మరి పరిశీలించమని చెప్పేసి కూడా చెప్పడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. అదేవిధంగా స్వదేశీ టూరిజం, స్వదేశీ ప్రొడక్ట్స్, మనందరం కూడా హాలిడేస్, ఇవన్నీ కూడా హాలిడేస్ సమ్మర్లో అందరం ఇతర దేశాలకు వెళ్తాం, లేకపోతే కూల్ ప్లేసెస్కి వెళ్తాం, చేస్తూ ఉంటాం. సో విదేశీ ప్రయాణాలను తగ్గించుకొని అవసరమైతే పూర్తిగా ఆపేసి మన దేశీయ టూరిజం ఏదైతే ఉందో అక్కడికి మనం ప్రయాణాలు ప్లాన్ చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి కూడా మనం చేశారు. ఈ ప్రజాప్రతినిధులు విదేశీ పర్యటనలు ఏదైనా వాటిని పూర్తిగా తగ్గించుకోమని కూడా చెప్పారని చెప్పేసి మనం చేస్తాను. అదేవిధంగా గోల్డ్ మీ అందరికీ తెలిసిందే, ముఖ్యమంత్రి గారే, ఎందుకంటే దాదాపు కొన్ని 100 టన్నులు మనం బంగారాన్ని దిగుమతి చేసుకుంటున్న పరిస్థితుల్లో దాని కనుక మనం దాని మీద మోజు కానివ్వండి, లేకపోతే కొనాలనే ఆలోచనని మనం డిఫర్ చేస్తే, అంటే తర్వాత కొందాంలేని కనుక ఇప్పుడు కనుక ఆగితే మన విదేశీ మారక ద్రవ్యం మీద భారం తగ్గిద్ది. ఎందుకంటే 800 టన్నులు బంగారు ఇంపోర్ట్ చేసుకుంటామంటే కొన్ని కోట్ల డాలర్స్ మన విదేశీ మారక ద్రవ్యం బయటికి వెళ్తుంది. కాబట్టి దాన్ని సేవ్ చేయడానికి కొంచెం దాని మీద తగ్గించమని చెప్పేసి కూడా
బంగారం కొనుగోలు మీద తగ్గించమని చెప్పేసి కూడా ఏదైతే ప్రధానమంత్రి గారు చెప్పారో ముఖ్యమంత్రి గారు కూడా దాని మీద ఇంకొకసారి చేస్తని చెప్పి అదేవిధంగా ఇది సూర్యఘర్ కుసుమ్ ఏదైతే ఉన్నాయో ఎనర్జీ డిపార్ట్మెంట్ వారిని దాన్ని త్వరితగతిన ఇంకా స్పీడ్గా ఇప్పుడు ఏదో ఒక 2 లక్షల మందికి మాత్రమే సూర్యఘర్ కింద ఈ 1 kW 2 kW అవి పెట్టారు ఈ ఇంకా స్పీడప్ చేయమని చెప్పేసి దాని మీద చర్యలు తీసుకోమని దానికి కావాల్సిన కాంపోనెంట్స్ తయారీదారులతో మాట్లాడి ఇంకా మ్యానుఫ్యాక్చరింగ్ పెంచి మా రాష్ట్రంలోకి మీరు సప్లై చేయాలని విధంగా కూడా సప్లై చైన్తో కూడా డిస్కస్ చేయమని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా సిబిజీ ప్లాంట్స్ అంటే ఆల్టర్నేటివ్ ఫ్యూల్స్ అంటే ఫాసిల్ ఫ్యూల్స్ ఇవన్నీ ఏదైతే పెట్రోలియం ఏదైతే ఉన్నాయో వాటిని తగ్గించే విధంగా మన రాష్ట్రంలో ఫ్యూచర్ ప్లాన్స్ ఉండాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. సో నా దేశం నా బాధ్యత దీనంతా కూడా పబ్లిక్లోకి ఎక్కువగా తీసుకెళ్ళమని చెప్పేసి ముఖ్యమంత్రి గారు మమ్మల్ని అందరూ కూడా ఆదేశించారని చెప్పేసి నేను మనవి చేస్తాను. ఎందుకంటే అన్నీ మంచి జరిగితే ఈ సమస్య రాకపోతే అందరూ హ్యాపీ, కానీ సమస్య కొనసాగినా కూడా ఉత్పన్నమయ్యే పరిస్థితులు ఎదుర్కొనడానికి మన సమాజం సిద్ధంగా ఉండాలి అనే ఉద్దేశంతో చెప్పారని చెప్పేది. అంతేగాని ప్యానిక్గా ఏదో జరిగిపోతుంది స్టేట్మెంట్ ఇచ్చారు గ్యాస్ సిలిండర్లు ఒక 10 సిలిండర్ కొనుక్కుందాం లేకపోతే అన్ని కార్లన్నీ కూడా ఫుల్ చేసుకుందాం అంటే ప్యానిక్ పర్చేజ్ అక్కర్లేదు. ఇది ఓన్లీ ఒక ప్రికాషనరీ సజెషన్ అంతే. ఎందుకంటే ఈ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ మీద ప్రత్యేకంగా రేపు యూరియా ఉంది. యూరియా రైతులు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది ఆల్టర్నేటివ్. ఎందుకంటే రేపటి నుంచి యూరియా తక్కువ ఉంది అది అని చెప్పేసి మాట్లాడనుకోండి, ఎందుకంటే ఇప్పుడే స్టార్ట్ అవుతుంది కదా సీజను, ఇప్పుడే రైతుల్లో కూడా ఎక్కువగా తీసుకెళ్ళమని చెప్పారు. కెమికల్ ఫెర్టిలైజర్స్ వీటన్నిటిని కూడా తగ్గించి అంటే ఒక విధంగా మనం ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ నేషనల్ స్టాండర్డ్స్ కంటే కూడా ఎక్కువ కెమికల్ ఫెర్టిలైజర్స్ ఎక్కువ యూరియా వాట్ ఎవర్ ఇట్ ఈస్ వాళ్ళు తప్పు పడతామని నేను చెప్పట్లేదు, కానీ ఎక్కువ రాబడిని సాధించడానికి ఎక్కువ కెమికల్స్ వాడుతూ ఉన్నాం. కానీ సాంకేతికంగా అది కరెక్ట్ కాదనేది శాస్త్రజ్ఞులు లేకపోతే అనేక రీసెర్చ్ రిజల్ట్స్ చెప్పినాయి. కాబట్టి ఇప్పుడు మన రాష్ట్రంలోనే ఒక జిల్లాకి వెళ్తే ఎకరానికి 2 బస్తాలు ఇస్తామని అంటారు, ఇంకో పక్క జిల్లాలోనే ఒక 20-30 కిలోమీటర్ల దూరంలోనే మేము ఎకరానికి 3 బస్తాలు వేస్తామంటారు. సో ఎందుకు ఈ తారతమ్యం? అక్కడ వరి పంటే ఇక్కడ వరి పంటే. సో ఈ తారతమ్యం అలవాటును బట్టో లేకపోతే ఒక దీంతో వచ్చింది. కాబట్టి దీన్ని కొద్దిగా లాజికల్గా ఆలోచించి దీన్ని కెమికల్ ఫెర్టిలైజర్స్ లేకపోతే యూరియా ఇవన్నీ కూడా తగ్గించుకోవాలని రైతుల్లోకి ఎడ్యుకేట్ చేయమని చెప్పడం జరిగింది. వీటికి ఆల్టర్నేటివ్గా నానో యూరియా ఇవన్నీ కూడా వస్తున్నాయి, అవన్నీ కూడా ఈక్వల్ రిజల్ట్స్ చూపిస్తాయి. సో కాకపోతే ఏంటంటే అది అలవాటు పడక మనం దాన్ని అడాప్ట్ చేయలేకపోతా ఉన్నాం. సో రైతుల్లో ఎక్కువగా దీన్ని తీసుకెళ్ళి, ఎందుకంటే ఇప్పుడు డ్రోన్స్ కూడా ఉన్నాయి కాబట్టి నానో యూరియా చాలా ఈక్వల్గా పొలం అంతా కూడా డిస్ట్రిబ్యూట్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులు కూడా ఆలోచించమని చెప్పేసి కూడా రిక్వెస్ట్ చేస్తాం. ఇప్పుడు స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూలో పెట్రోల్ డీజిల్ చాలా కీలకమైనవి. రెవెన్యూ మీరు తీసుకుంటున్న ఈ పొదుపు చర్యల వల్ల పెట్రోల్ డీజిల్ మీద వచ్చే ఆదాయం గణనీయంగా పడిపోయే ప్రమాదం ఉంది కదా సార్. ఇది మనం క్రైసిస్ వచ్చినప్పుడు దాన్ని ఎట్లా ఎదుర్కోవాలని చూడాలి తప్పితే మన ఆదాయాలు తగ్గుతాయా పెరుగుతాయా. ఇక్కడ ఆదాయాలు తగ్గినా కూడా అక్కడ విదేశీ మార్గద్రవ్యాలు తరిగిపోయినాయి అనుకోండి, మనకి అవసరమైన వస్తువులను ఇంపోర్ట్ చేసుకోలేని పరిస్థితులు ఉంటాం. సో భారతదేశం మనం ముఖ్యం, భారతీయుల ముందు. సో ఇక్కడ ఆదేశం ఇప్పుడు అందుకేనే కదా ఈరోజు ఇంకా నెక్స్ట్ చెప్తాను ఎన్ని మంచి పెద్ద ఇన్వెస్ట్మెంట్స్ ఈ రాష్ట్రంలో రాబోతున్నాయో. అది కేంద్ర ప్రభుత్వ ఇన్వెస్ట్మెంట్స్ కూడా విత్ ఇన్ 1 మంత్లో 1.5 lakh crore సంబంధించిన డీల్ని కేంద్ర ప్రభుత్వంతో చేసేసి ల్యాండ్ ఎక్విజిషన్ చేసి ల్యాండ్ కూడా అప్పచెప్పారు విత్ ఇన్ 1 month. April 9లో స్టార్ట్ చేశారు డైలాగు. మా రాష్ట్రం నుంచి మా రాష్ట్రంలో పెట్టినని ఆహ్వానించారు. 10వ తారీఖు కల్లా నిర్ణయం వచ్చేసింది, టీం వచ్చారు, ల్యాండ్ ఎక్విజిషన్ చేశాం. సో వాళ్ళు పనులు కూడా స్టార్ట్ చేస్తారు. సో ఆ విధంగా ఆదాయాలు పెంచుకోవడానికి ప్రయత్నం చేయాలి చెప్తే ఈ క్రైసిస్లో మన ఆదాయాన్ని చూసుకుంటే మన దేశ బాధ్యత కూడా నా దేశం నా బాధ్యత. అదే నేను చెప్పేది. ఇది అన్నీ కూడా ప్రత్యేక విమానం అనే ఒక పేరు అక్కర్లా, అందరూ కూడా విదేశీ ప్రయాణాలు బస్సుల్లో
ఆఖరికి సైకిల్ మీద కూడా వెళ్దామని ముఖ్యమంత్రి గారు చెప్పారంటే అవన్నీ కూడా చర్యలు తీసుకుంటాం. నేను చెప్పేది అదే సార్, వాడాం. అవకాశం ఉన్నప్పుడు ఇబ్బంది లేనప్పుడు ఫాస్ట్గా రిజల్ట్స్ సాధించడం కోసం రకరకాలుగా చేస్తాం. ఒకప్పుడు అందరం బస్సులోనే వెళ్ళేవాళ్ళు, ఇప్పుడు అందరూ ఫ్లైట్స్లోనే వెళ్తున్నాం లేదా. కాబట్టి మీరు ఏదైతే స్పెషల్ ఫ్లైట్స్ ఏదైతే ఉన్నారో అది తప్పకుండా ఈ క్రైసిస్లో తప్పకుండా వాటిని తగ్గించుకుంటాం. సెల్ఫ్గా మనం నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గారు చెప్పారని చెప్పారు. ఎస్ ఎస్ 2 నెలలే సార్ జరిగింది. ఎప్పుడు ఫిబ్రవరి నుంచే కదా జరిగింది. కాదండి, ఆల్ ఆఫ్ ఏ సడన్ ఏం కాదు ఇది యుద్ధం కాదండి. ట్రంప్ గారు చెప్పారు, మీరు చెప్పేది ఏంటి? కొమైనీని చంపగానే యుద్ధం అయిపోయింది, వంది వార్ అని చెప్పేశారు. ప్రజలు కూడా కొంత అదే అనుకున్నారు. కానీ ఇరాన్ రిటాలియేట్ చేసి ఎవరిని ఊహించారా? సో ఇన్ని రోజులు ఆ యుద్ధం ఇరాన్ చేయగలదని ఎవరిని ఊహించారా? ప్రపంచంలో ఎటువంటి పరిస్థితులు ఉంటాయని ఊహించారా? ఇది ఇంకా ముందుకు కూడా కొనసాగేటుంది. ఈరోజు మన ట్రంప్ గారు చైనాకి వెళ్ళారు. చైనా కండిషన్స్ డిమాండ్స్ వాళ్ళ ముందు పెట్టారు. ఇవన్నీ సెటిల్ కాలేదనుకోండి, ఈ పరిస్థితులు సున్నితమైన పరిస్థితులు కొనసాగే అవకాశం ఉంటుంది. కాబట్టి ట్రంప్ క్రైటీరియా కాదు, యుద్ధంలో పరిస్థితులు అండి. ఈరోజు మీకు తెలీదా? ప్రశ్న అడిగే మీకు కూడా తెలుసు దీనికి కారణం ఎవరో. యుద్ధానికి కారణం అమెరికా, ఇరాన్. భారతదేశానికి సంబంధం లేదు, భారతదేశానికి యుద్ధంతో ఏ సంబంధం లేదు. కానీ ఆ యుద్ధం యొక్క పరిస్థితులు కలిగిన ప్రభుత్వం మన జరుగుతున్న పరిస్థితుల గురించి మనం అవగాహన చేసుకుంటూ ప్రజలకి మార్గనిర్దేశం చేయటం ఒక బాధ్యత కలిగిన ప్రభుత్వం యొక్క విధి. అట్లాగే మనందరం కూడా అనుకున్నాం ఇంకా 2 రోజులు యుద్ధం అయిపోయింది, ఇరాన్ అయిపోయింది, ఖొమైనీని తుదిముట్టించేశారు, వాళ్ళ అబ్బాయిని కూడా తుదిముట్టించారంటే రేపో మాపో క్లోజ్ అయిపోతుందని అనేక వార్తలు వచ్చినాయి. కానీ పరిస్థితులను చూస్తూ ఉంటే ఇవి ఇంకా సున్నితంగా మారి ఇప్పుడు ట్రంపే వచ్చాడు చైనాకి. ఎందుకు వచ్చాడు? యుద్ధ పరిస్థితుల మూలంగానే వచ్చాడు. వచ్చిన తర్వాత చైనా డిమాండ్స్ చైనాకు ఉన్నాయి, అమెరికా డిమాండ్స్ అమెరికా ఉన్నాయి. సో వాళ్ళిద్దరికి కుదరకపోతే ఇది పరిస్థితులు ఇంకా ముందుకు ఇదవచ్చేమో. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఇదొక సజెస్టివ్ ప్రికాషనరీ స్టెప్స్ అనేది మీకు మనం చేస్తాం.